బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ నో చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్షకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే జూబ్లీ హిల్స్ నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులంతా ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ నో చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్షకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే జూబ్లీ హిల్స్ నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులంతా ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక ఈ రోజు జరగబోయేటువంటి తెలంగాణ కేబినెట్ మీటింగ్ ని ముందుగా ఈసీ ఎందుకు నో చెప్పింది, కారణాలేంటి? ఈ రోజు జరగాల్సిన కేబినెట్ మీటింగ్ రద్దయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏదైతే 4.5 గంటల ప్రాంతంలో జరగాల్సిన మీటింగ్ ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి దాదాపు రద్దయినట్టు తెలుస్తోంది. కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు కేబినెట్ మీటింగ్ కి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి సమీక్షలు మీటింగ్లు నిర్వహించవద్దు, అఫీషియల్ గా కానీ ఎలాంటి హామీలు కానీ ఎలాంటి పథకాలకు సంబంధించిన వాటిని కూడా అమల్లోకి చేయడానికి వీలుండదు. అందులో భాగంగానే కేబినెట్ మీటింగ్ కి అనుమతి నిరాకరించింది. ఈ రోజు జరగాల్సిన మీటింగ్ లో పలు కీలక అంశాలపై ఒక ఎజెండా రూపొందించింది కేబినెట్ మీటింగ్ సమావేశానికి. అందులో ప్రధానంగా ఏదైతే రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ సీజన్ కు ప్రణాళిక అంశాలపైన ప్రధానంగా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగాల్సి ఉండే, కానీ మీటింగ్ దాదాపు రద్దయినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే అయితే హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీస్ లో నివాసంలో అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులతో ఆయన సమీక్ష జరుపుతున్నారు. ఈ సమీక్షలో మొన్న ఏదైతే ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు, రుణమాఫీ ప్రధానంగా ఆగస్టు 15 తారీఖు వరకు రుణమాఫీ ఒకే సమయంలో రద్దు చేయాలంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ ప్రచారంలో కూడా ఆయన చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీ వేశారు. కమిటీలతో నిన్న సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వీటికి ఎలా రూపొందించాలి, ఎలా ముందుకెళ్లాలి, ఇదైతే ఏకకాలంలో అమలు చేయడానికి నిధులు ఎలా సమకూర్చాలనే దానిపైన ప్రధానంగా ఈ సమీక్షలో చర్చ జరిపే అవకాశం ఉంది. మొన్న ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు పెంపొందించేందుకు ఉన్న అన్ని మార్గాలపై రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ, మైనింగ్, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్సీ, ఇతర విభాగాలతో దాదాపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి అధికారులతో మొన్న సమీక్షలు జరిపారు. ఇంకా రుణమాఫీకి సంబంధించిన ప్రధానంగా అయితే ఆ నిధుల సమీకరణ విషయంలో ఎఫ్ఆర్ఎం నిధులు కానీ, ఎఫ్ఆర్ఎంబి నిధులు కానీ, వేరే ఇతర ఆదాయ మార్గాలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే విషయంలో కానీ, రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి, వీటన్నిటిపైన 10 అంశాలపైన ఈ రోజు సీనియర్ మంత్రులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. చర్చల తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది మాత్రం వాళ్ళు ఒక నోటు విడుదల చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అశోక్.
కేసీ నో చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్షకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులంతా ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, ఇక తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అయితే అనుమతి ఇవ్వకపోవడంతో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటి దగ్గర సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పుడు అందుబాటులో ఎవరెవరు మంత్రులు ఉన్నారు? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరెవరు మంత్రులు చేరుకున్నారు? మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్వహించాలనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. అయితే 2 రోజుల క్రితమే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుంటాము, అనుమతి ఇవ్వాలని చెప్పి ఈసీకి లేఖ రాసినప్పటికీ ఈ రాష్ట్ర ఈసీ అధికారులు కేంద్ర ఎన్నికల అధికారులకు లేఖ రాయడం జరిగింది. కేంద్ర ఎన్నికల అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. వాస్తవానికి ఎజెండా ప్రకారం 3 గంటలకు సమావేశం నిర్వహించాలని కూడా దాని గంట ఆలస్యంగా 4 గంటలకు సమావేశం నిర్వహించాలని చెప్పి భావించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈసీ నుంచి ఎలాంటి అనుమతి సచివాలయంలో జరపాలా సమావేశాన్ని, లేకపోతే జూబ్లీహిల్స్ తన నివాసంలో దానిపైన ఇంకా బడ్జెట్ పడతా ఉన్నారు. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు షెడ్యూల్ సెక్రటరీ కూడా మూవ్మెంట్ కనబడతలేదు. అయితే 4 గంటలకే సమావేశం అని చెప్పినప్పటికీ కొంతమంది మంత్రులు సచివాలయంలో ఉన్నారు, మరి కొంతమంది మంత్రులు తమ నివాసాల్లో వెయిట్ చేస్తా ఉన్నారు. 5 మంత్రులు మాత్రం అందుబాటులో లేరు. కాబట్టి అందుబాటులో ఉన్న మంత్రులతో కేబినెట్ సమావేశం అని స్పెషల్ గా కాకుండా అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తా ఉంది. అధికారికంగా ఏ ఎజెండా కూడా లేని పక్షంలో ఈ సమావేశం ఉంటుందా లేదా దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు కూడా మరోవైపు అవుతుంది. అందుకని రివ్యూకు సచివాలయం అయితే చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ ముఖ్య శాఖ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల అధికారులు ఏ విధంగా హాజరవుతారనే చర్చ కూడా మరోవైపు కొనసాగుతా ఉంది. అయితే ఈ సమావేశం తన నివాసంలో ఏర్పాటు చేసినా లేదు సెక్రటరియట్ లో ఏర్పాటు చేసిన ఉద్దేశం మాత్రం ఏదైతే రైతు రుణమాఫీ అంశమైన ప్రధాన ఎజెండాగా ఈ రోజు ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించే అంశం ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మంత్రులతో సరైన మంత్రులతో అందుబాటులో ఉన్న వాళ్ళతోనైనా సరే ఈ సమావేశం నిర్వహించి ఒక కీలక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కానీ, తర్వాత 500 గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కానీ, ఇతర అంశాలు కూడా కొన్ని ఇంకా అమలు చేయాల్సి ఉంది. ఇప్పటికే తులం బంగారము, కళ్యాణ లక్ష్మి భాగంగా తులం బంగారము, కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు, దాంతో పాటు రైతు భరోసా కింద రైతు బంధు పథకం ఇప్పటి వరకు కేవలం రైతులకు మాత్రమే ఇచ్చిన పథకాన్ని కూడా అయితే కౌలు రైతులకు ఇస్తారని చెప్పారు. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ కూలీలకి 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి సమస్య వస్తుంది, వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు. ఇంకా ఇతరత్ర చాలా హామీలు కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. రైతు భరోసా కింద 10,000 బదులు 15,000 ఇస్తామని చెప్పారు. అయితే వచ్చే పంటకి 10,000 ఇస్తారా 15,000 ఇస్తారా దానిపైన క్లారిటీ లేదు. కాబట్టి రేపు వచ్చే జూన్ లో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనైనా కొలిక్కి ఇవ్వాలంటే ఇప్పుడు కేబినెట్ సమావేశంలో కొన్ని అంశాలు చర్చించి ఆదాయ వనరుల సమీకరణ ఏ శాఖ నుంచి ఏ విధంగా మనం ఆదాయాన్ని వనరులను సమీకరించుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు అనే దానిపైన కూడా కసరత్తు చేయాలి. కాబట్టి దీన్ని సమిష్టిగా అందరు మంత్రులు కూడా అందుబాటులో ఉన్న అందరు మంత్రులతో కూడా చర్చించి ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చి ఆ ప్రభుత్వ అధికారితోటి మంత్రులతోటి సమన్వయం చేసుకుంటూ ఈ 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలి, ఒకేసారి రుణమాఫీ సాధ్యమవుతుందా లేదు, సాగులో ఉన్న భూములకు ఏదైతే రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వాలనుకుంటున్నో ఓన్లీ పంట పండించే రైతులకే రుణమాఫీ చేస్తారా, వ్యవసాయం కోసం తీసుకున్న రుణమాఫీ చేస్తారా, లేదు బంగారం పెట్టిన వాళ్ళు ఇతర వస్తువులు తాకట్టు పెట్టే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తారా, దానిపైన కూడా ఇవన్నీ అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు మొదటిసారి చేస్తే ఎంత అవుతుంది, 2 విడతలుగా చేయాలా 3 విడతలుగా చేయాలా, ఎన్ని విడతలు చేయాలి, చేస్తే ఏ విడతలు ఎవరెవరు ఫస్ట్ చేయాలి, బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకే చేయాలా, రైతులందరికీ చేయాలని దానిపైన మాత్రం ఈ భర్జనలో గవర్నమెంట్ పడుతుంది. కాబట్టి ఈ రుణమాఫీ ఎజెండాగా కేబినెట్ సమావేశంలో కీలక అంశం చర్చించే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు మంత్రులతో సమీక్ష సమావేశం అది తన నివాసంలో నిర్వహించాలా సచివాలయం నిర్వహించాలా మాత్రం ఇంకా భర్జన పడుతున్న నేపథ్యంలో సమావేశం ఇంకా 4 దాటుతున్నప్పటికీ కూడా సమావేశం ఎక్కడ కూడా క్లారిటీ లేని పరిస్థితి. కాబట్టి అందుబాటులో కొంతమంది మంత్రులు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకోటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజీల సమస్య కూడా ప్రభుత్వాన్ని వెంటాడుతుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ, తర్వాత అన్నారం, సుందిల్లా బ్యారేజీ మరమ్మతులు చేపట్టాలి. దానికి నిర్మాణం చేపట్టే సంస్థ ద్వారా నిధులు కేటాయింపు చేసి చేపట్టాలా, ప్రభుత్వం నిధులు కేటాయించి
చేపట్టాలన్న దానిపైన కూడా, ఎందుకంటే వచ్చే వర్షాకాలం ఇదంతా కూడా సమస్య ఉంది, మళ్ళీ బ్యారేజ్ మొత్తం ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలి. దాని మీద కూడా కీలక నిర్ణయం తీసుకోవాల్సింది. దాంతో పాటు ధాన్యం కొనుగోలు పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. ఇప్పటికే రైతులందరూ కూడా పంటలు కోసి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉంచారు. ఇప్పటికే వర్షాలకు చాలా చోట్ల ధాన్యం కొట్టుకుపోయింది, తడిచిపోయింది, చాలా నష్టపోతున్నారు రైతులు. కాబట్టి దాని విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయించుకొని ఆదేశాలు కలెక్టర్లకు కానీ సంబంధిత అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేయాల్సిన అంశాలు, ఈ 4-5 ప్రధాన అంశాలు చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ 6వ తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో సమీక్ష సమావేశం కూడా అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష సమావేశం కూడా సచివాలయంలో నిర్వహించాలా, తన నివాసంలో ఏర్పాటు చేసుకోవాలనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు సీఎం కార్యాలయ వర్గాలు మాత్రం ఇంకా తర్జన భర్జనలో ఉన్నాయి. ఏది క్లారిటీ లేకుండా మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. థ్యాంక్ యూ రామ్.